ఓకే వ్యూయర్స్, ఎలక్ట్రిసిటీలో నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాం. ఇప్పుడు రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు నెక్స్ట్కి వెళ్ళే ముందు హీటింగ్ ఎఫెక్ట్స్ అనే టాపిక్ మీకు పరిచయం చేస్తున్నాను. అదే నెక్స్ట్ టాపిక్ అనుకోండి. హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. యాక్చువల్గా ఇది ఏమి పెద్ద కన్ఫ్యూజ్ లేదు, అయిపోయిన టాపిక్కే. ఇప్పుడు మీకు చెప్పాను కదా అంతకుముందు, V = W/Q ఫస్ట్ చెప్పాను. పొటెన్షియల్ పార్ట్ 1 ఉంటుంది. V = W/Q అంటే పొటెన్షియల్ ఈక్వల్ టు వర్క్ డన్ టు మూవ్ పాజిటివ్ ఛార్జ్. సో అదే ఇక్కడ ఏంటంటే W, ఈ Q ఇడుతండి VQ అవుతుంది అంతే. W = VQ. కానీ మీకు అంతగా ఊరికి ఫస్ట్ చెప్పాను మీకు Q అంటే మీకు Q అని చెప్పలేదు నేను. I = Q/T అని చెప్పాను. I = Q/T. సో ఇక్కడ క్యాపిటల్ Q రాస్తాను. మీకు ఇదే నేను అలవాటు చేసింది కాబట్టి క్యాపిటల్ Qతోనే రాద్దాం. I = Q/T. ఇప్పుడు ఏంటంటే అంటే ఫర్దర్గా స్మాల్ లెటర్స్ వాడతారు. ఇప్పుడు 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో వాడదాం. I = Q/T. మరి నాకు Q కావాలంటే ఏం చేయాలి? T తేవాలి. I × T. సో ఇది ఇక్కడ రీప్లేస్ చేద్దాం. Q = IT రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? VIT. T స్మాల్ లెటర్ వాడండి. ఇప్పుడు W ఉంది కదా, Wనే మనం H అని రాస్తాం. H = VIT అని రాస్తాం. ఎందుకట అంటే ఇక్కడ W అంటే వర్క్ చేసేటప్పుడు ఏమన్నా మనమైనా సరే పని చేసి తెలిసిపోతాం కదా. అలాగనే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో మనకు కనిపించేది హీటింగ్ ఎఫెక్టే. ఆ VQ అనేది ఈ హీట్తోనే మనకి మ్యాక్సిమం జనరేషన్ అనేది చెప్పొచ్చు కాబట్టి Wని H అని రాస్తారు. VIT. అయితే మనం నేర్చుకున్న ఓమ్స్ రావడం చూసిరా, V = IR అని. అది అవసరమైతే ఈ V ప్లేస్ని రీప్లేస్ చేయండి. V ప్లేస్ IRతో నింపండి. అప్పుడు ఏమవుతుంది? IR IT. I × I² RT. H హీటింగ్ ఎఫెక్ట్ = I²RT. 2 ఫార్ములాస్ ఉన్నాయి మీకు చూసుకోండి. ఇక్కడ 2 ఫార్ములాస్ మీ దగ్గర ఉన్నాయి. హీట్కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? 2. ఒకటి H = VIT. సెకండ్ది H = I²RT. ఈ 2 ఫార్ములాస్ మీరు గుర్తుంచుకోండి, అవసరార్థం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కువగా ఇది ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. H = VIT. అది హీటింగ్ ఎఫెక్ట్కి సంబంధించి. ఇంక దీని గురించి ఏం లేదు. దీన్ని జౌల్స్ లా అని కూడా అంటుంటారు. జౌల్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. దీన్ని జౌల్స్ లా అంటారు. సో ఇది హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ మనకి ఏమంటే ఫ్లో అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఉండి దానికి కొంచెం ఛార్జ్ వెళ్తుంటే ఖచ్చితంగా హీటింగ్ ఎఫెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫార్ములా మీకు ఇంట్రడ్యూస్ చేశారు. దీనికైతే మీకు డైరెక్ట్ యాక్షన్ అంటే ఏమీ టెక్స్ట్ బుక్లో పెద్దగా లేదు. ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది, బట్ దీనికి క్వశ్చన్స్ విషయంలో అప్లికేబుల్ తక్కువ. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకొని చాలు. హీటింగ్ ఎఫెక్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సిన 2. H = VIT, H = I²RT. ఇది ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ ఇంకొకటి దీనికి యాడ్ చేస్తాను. దీని నుంచి పవర్లోకి వెళ్తున్నాం. పవర్ అనే టాపిక్ అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 2 వాడుతాం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. పవర్ అనే టాపిక్లోకి వెళ్తున్నాము. సో ఈ పక్కన మీకు ఎలాగో రిఫరెన్స్ ఇచ్చాను అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. చూశారు కదా ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే పవర్ అనే టాపిక్ ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. పవర్ ఇది ఇంపార్టెంట్ మనకి. పవర్ అంటే మీకు 9th క్లాస్లో ఆల్రెడీ వచ్చింది. పవర్ = వర్క్/టైం. మరి ఇదేనా అంతే. ఎలక్ట్రిక్ పవర్ అయినా పవరే కదా. పవర్ = వర్క్/టైం. క్లియర్? మరి డౌట్ లేదు. మీకు ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? VIT ఉంది కదా. చూడండి, మీకు ముందే చెప్తున్నాను. W అంటే ఇక్కడ H అంటే W. ఎందుకంటే W ప్లేస్లో హీటింగ్ ఎఫెక్ట్ అనే H చూపించాను తప్ప యాక్చువల్గా W వాల్యూ VIT అనేది. అదే ఫార్ములా ఇక్కడ రాస్తారు. VIT. బై డినామినేటర్లో T ఉంది చూడండి. 2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు P వాల్యూ ఏముందో గమనించండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. P = VI అనే ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. పవర్, ఎలక్ట్రిక్ పవర్ అంటే VI. సో V అంటే మీకు తెలుసు కదా, పొటెన్షియల్ డిఫరెన్స్. వోల్టేజ్లో చెప్తాం, వోల్ట్స్. I అంటే కరెంట్, యాంపియర్లో చెప్తాము. అప్పుడు ఏమవ్వాలి? వోల్ట్ × యాంపియర్ అవ్వాలి. కానీ మనం దీన్ని చాలా సింపుల్గా ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం అన్నమాట. W అంటే వాట్స్. పవర్ని ఎందులో చెప్తాము? వాట్. ఇక్కడ రాస్తాను చూడండి.
SI యూనిట్స్ ఆఫ్ పవర్ వాట్. సో వాట్ అనేసి మనం వాడతాం ఇక్కడ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ పవర్ అంటే ఏం చేయాలి, వాట్ అని వాడుకోవాలి. సో మీకు లెఫ్ట్ అవసరం లేదు కదా, అవసరం అయితే వీడియో పాజ్ చేసి చూసుకోండి, తీసేస్తున్నాను. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు పవర్ ఉంది కదా, ఈ పవర్ యూజెస్ ఏంటో చూద్దాం. కొంచెం మాడిఫై చేస్తాం ఫార్ములా. P = VI ఉంది, మరొక ఆప్షన్ కూడా మనం అవసరాన్ని బట్టి వాడుతుంటాం ఈ ఫార్ములాస్. ఇక్కడ ఓమ్స్ లా ఉంది చూసారా, V = మీకు మాటకి వడ్డీ ఇటు తిప్పుతుంటారు ఎలక్ట్రిసిటీలో, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడు ఏది వాడుతున్నామా ఎందుకని అనిపిస్తుంటుంది. నేను మాడిఫై చేయాలంటే ఎట్టించడైనా చేసుకోవచ్చు. మీకు ఇది ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ I వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. I = V/R అవుతుంది చూడండి, R ఇటువైపు వచ్చి డివైడ్ అవుతుంది. అది ఇప్పుడు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. V × I ప్లస్ని ఈ V/Rతో రీప్లేస్ చేయండి. అప్పుడు ఏమొచ్చింది, V²/R వచ్చింది. V × V². ఇది ఒక ఫార్ములా పవర్కి. ఈ రెండే ఎక్కువ వాడుతాం మనం, ఈ రెండు. ఇది ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ మీద లింక్ అప్ ఉంటే ఇది తీసుకోవాలి. అలా కాదు డైరెక్ట్ వోల్ట్ × యాంపియర్ కావాలంటే అది తీసుకోవాలి. రెండు దగ్గరలో యూనిట్స్ ఒకటే మారవు, వాట్ రెండు ఒకటే. పవర్కి SI యూనిట్స్ వాటే. ఇక్కడ పవర్ అనేది అక్కడ పవర్ అని అదే, సమస్య ఏమీ లేదు. ఓకే, ఇది SI యూనిట్స్ ఆఫ్ పవర్. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటికి పవర్ వస్తుంది, పవర్ సప్లై చూసామా, ఆ పవర్ సప్లైని ఎలా మెజర్ చేస్తామనేది మీకు క్లారిటీగా చెప్తాం. ఎందుకంటే క్లీన్ బోర్డు ఉంచుకుంటే మనకు బెటర్, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఇంటి దగ్గర పవర్ని ఎలా చెప్తాము, డొమెస్టిక్ కరెంట్ చూద్దాం. డొమెస్టిక్ కరెంట్ ఇది యాక్చువల్గా నెక్స్ట్ లెసన్లో ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిజం, అదే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో. బట్ పనిలో పవర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం చెప్పని చేస్తే మీకు సమస్య ఉండదు. డొమెస్టిక్ కరెంట్ని మనం kWh చెప్తాం. kWh మనం యూనిట్ అంటాం. ఇది మళ్ళీ అక్కడ కూడా చెప్పాల్సి ఉంటుంది, అక్కడ లైట్ చెప్తాను, యాడ్స్లో ఉందని గుర్తు చేస్తాను. సో kWh = 1 యూనిట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ వాట్ వచ్చింది, వాట్ వచ్చిన టైం ఇది క్లియర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనకి ఇంటి దగ్గర కరెంటు బిల్లు యూనిట్లో ఇస్తారు కదా, ఇది ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం మనము. 1 kWh చూద్దాం. 1 కిలో అంటే తెలుసు కదా, 1000. 1K స్టాండ్స్ ఫర్ 1000. ఈ మధ్యన డబ్బులు బాగా అడుగుతున్నారు, 1K ఉంది నీ దగ్గర, 5K ఉంటే ఒకసారి ఇవ్వండి అని. 1K అంటే 1000, 5K అంటే 5000. బాగా అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్కి మెసేజ్ పెడుతున్నారు, అరే నా దగ్గర డబ్బులు కొంచెం షార్టేజ్ ఉందిరా, ఒక 2K ఉంటే ఫోన్పే చేయి, నీకు మళ్ళీ రేపు పంపిస్తాను అంటున్నారు. ఆ కే భాష అందరికీ వచ్చు కాబట్టి 1K అంటే 1000 ఇంటూ W అంటే వాట్. ఇప్పుడులాగే ఉంచండి, మార్చొద్దు. వాట్. ఈ అవర్ ఉంది చూసారా, అవర్కి ఎన్ని మినిట్స్ రాయండి. 1 అవర్కి 60 మినిట్స్. లేదా మీకు పక్కన రాస్తాను చూసుకోండి, కన్ఫ్యూజ్ ఉండదు. అవర్ అని రాశాను, హెచ్ అంటే అవరు. అవర్కి 1 అవర్ = 60 మినిట్స్ అని రాస్తారు. అయిపోయింది కదా. మినిట్ని బ్రాకెట్లో పెట్టండి, 60 అలాగే ఉంచండి. ఇంటూ 1 మినిట్కి 60 సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్ వస్తాయి, 60 × 60 3600 అనమాట. పోనీ అవన్నీ ఎందుకు, 60 × 60 సెకండ్స్ అని రాసేద్దాం. ఇప్పుడు చివరికి ఆన్సర్ ఎందులోకి వెళ్ళింది, సెకండ్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది 6 × 6 రాస్తే మనకి 36 వస్తుంది. ఇంటూ 10 పవర్, ఇవొక 3 జీరోలు ఉన్నాయి, ఇదొక 0 4, ఇదొక 0 5, 10⁵. మిగిలిపోయింది ఏంటి, వాట్ సెకండ్. వాట్ సెకండ్ చూడండి, 36 × 10⁵ రాసిన, 3.6 × 10⁶ అని రాసిన ఒకటే. మీకు మ్యాథమెటికల్గా చెక్ చేస్తే తెలుస్తుంది. 36 అంటే దాని అర్థం చెప్తాను చూడండి. 36ని రాసుకోవచ్చు, 3.6 × 10 అని రాయొచ్చు మనం. అంటే 36 కావాలంటే 3.6 10తో ఇంటూ చేస్తే ఎంతో వస్తుంది. సో 36 నువ్వు 3.6 అని రాసి ఉంటే పక్కన ఎవరిని పెంచడం, 10 పెంచాలంటే ఒక పవర్ పెరుగుతుంది. ఆ రకంగా 10⁶ వచ్చింది. ఓకే, ఇది క్లియర్ కదా, మీకు రఫ్ వర్క్ క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, ఇది ఓకే. ఈ వాట్ సెకండ్కి చిన్న ఇది ఏంటంటే పవర్ ఫార్ములా రాద్దాము. వర్క్ బై టైం అన్నాము. పవర్ని ఎందులో చెప్పాలి, వాట్లో చెప్పాలి. వర్క్ని ఎందులో చెప్పాలి, జౌల్లో చెప్పాలి. టైం ఎందులో చెప్పాలి, సెకండ్లో చెప్పాలి. సెకండ్ ఇప్పుడు లెఫ్ట్లో తీసుకెళ్తున్నాను నేను.
వాట్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు జౌల్. చూసుకోండి, వాట్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు జౌల్. వాట్ సెకండ్ ప్లేస్ ఎవరిని వాడుకోవచ్చు? జౌల్. 3.6 ఇంటూ 10⁶ జౌల్ అని రాసుకోవచ్చు. ఇదే మన కిలోవాట్ అవర్ యూనిట్ కరెంట్ అంటే. అలా లెక్క పెడతాం. సో ఇది 1 యూనిట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్. ఒకసారి ప్రాక్టీస్ అయ్యి ఉంచండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఇప్పుడు మరి చూసారు కదా. అదే మనం చిన్న ప్రాబ్లం కూడా దీని మీద చేద్దాము. అంటే టెక్స్ట్ బుక్లో ఉంది, అండ్ 13th వన్ అనుకుంటా. ఇక్కడ ఏంటంటే ఏ రిఫ్రిజిరేటర్ 400 వాట్, పెద్ద రిఫ్రిజిరేటర్ అయి ఉంటుంది, ఆపరేట్స్ 8 hours per day. రోజుకి 8 గంటలు వాడుతున్నారట. అలాగే ఎన్ని రోజులు? 30 days. 30 days వాడుతున్నారు. యూనిట్కి 3 rupees ఛార్జ్ అనుకోండి, అదే కిలోవాట్ అవర్కి. పర్ కిలోవాట్ అవర్ ఛార్జ్ 3 rupees. దెన్ క్యాలిక్యులేట్ ద బిల్. మన కరెంట్ బిల్ అంతా కావాలి. 400 వాట్ రిఫ్రిజిరేటర్ రోజుకి 8 hours వాడుతూ ఉంటే అలా 30 days వాడితే 1 monthకి ఎన్ని యూనిట్స్ కావచ్చు? యూనిట్కి 3 rupees అయితే ఎంత? ఇది మన క్వశ్చన్. మామూలుగా చూద్దాం. మీకు ఇప్పుడే నేను చెప్పాను కిలోవాట్ అవర్ అంటే, ఇదిగోండి యూనిట్ అంటే కిలోవాట్ అవర్. దీన్ని మనం యూనిట్ కరెంట్ అంటున్నాం. బాగానే ఉంది. సో ఇప్పుడున్న వాల్యూస్ అలా తీసుకోండి. ఫస్ట్ వాటేజ్ మనకు కావాలి 400 వాట్. మరి వాట్ అంటే కిలోవాట్లో కావాలి కదా. కిలోవాట్లో కావాలంటే బై 1000 వెంటనే వేసేయండి. లాస్ట్లో వేసినా పర్లేదు. ఇంటూ అవర్, టైం కావాలి. టైం 8 hours పర్ డే. అలా 30 రోజులు అంటే అది కూడా మల్టిప్లై చేయాలి. అంటే టోటల్ అవర్స్ వస్తాయి. 30 రోజులు అంటే 8 hours వేయాలి, మొత్తం అన్ని అవర్స్ వేయాలి. ఇప్పుడు మీకు ఏమవుద్ది? క్లారిటీగా ఎన్ని యూనిట్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం టైం రాలేదు, మీరు మర్చిపోయినరా? చూసుకోండి. అవర్స్ రాసామంటే 8 దగ్గర హెచ్చి పెట్టాలి. ఇంటూ 30 days రాయకూడదు. డేకి ఎన్ని అవర్స్ ఇక్కడ రాసావు అంటే ఓవరాల్ ఆన్సర్ 30 రౌండ్లు. రోజుకి 8 గంటలు లెక్క అంటే 240 గంటలు వస్తుంది. కాబట్టి ఇది రోజులో రాయకూడదు, అవర్స్ అనే పెడతాము ఓవరాల్గా. ఓకే, మీకు ఇంకా డౌట్ అయితే చూసుకోండి, ఇలా రాసుకోండి, మోర్ బెటర్, కన్ఫ్యూజ్ ఉండదు. ఇక్కడ ఏంటంటే 8 hours per day ఇంటూ 30 times. అలాంటివి నెలకి 30 రౌండ్లు అవుతాయి. అలా రాసుకోండి. ఒక జీరోకి ఒక జీరో పోయింది. ఈ 2 జీరోలకి 2 జీరోలు పోయినాయి. మిగిలింది ఎవరు? చూడండి, డినామినేటర్ ఎంత క్లియర్. 1 ఉందంటే ఉన్నవాటి లేకపోయినా ఒకటి, అన్ని మల్టిప్లైలో ఉన్నాయి. చూసుకోండి, ఇది మల్టిప్లికేషన్ సింబలే, ఇది మల్టిప్లికేషనే. 8 3s 24, 24 4s 96. ఎందులోకి వచ్చింది చూడండి. వాట్ బై 1000 వేసామంటే కిలోవాట్ అయిపోయింది. అది అప్పుడే కిలోవాట్ అవర్ వచ్చిందా రాలేదా? 96 యూనిట్స్ వచ్చింది మనకి. ఈ 96 యూనిట్స్ తీసుకొని యూనిట్కి 3 rupees లెక్క ఛార్జ్ కౌంట్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 3 6s 18, 3 9s 27, 128. ఇది మన కరెంట్ బిల్ మంత్లీ ఒక రిఫ్రిజిరేటర్కి. ఇలాంటివి అయితే ఘోరంగా ఉండదులేండి. ఎవడు 400 వాట్ రిఫ్రిజిరేటర్ వాడరు. ఇంట్లో అయితే అసలు వాడే ప్రసక్తి లేదు. ఎక్కడో బయటన పెద్ద పెద్ద షాప్లో నుండి షాప్లో కానీ ఇంటి దగ్గర మనకి ఎంత 60 to 100 వాట్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. 60 ఎక్కువగా, అది కూడా మన తక్కువ బిల్ వస్తుంది. ఎంత ఒక ఫ్రిడ్జ్కి 300 కడితే అవసరం అనుకోవాలి. సో జనరల్గా ఒక ప్రాబ్లం అయితే టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి మీకు నేను చెప్పాను. 400 వాట్ రిఫ్రిజిరేటర్ డైలీ 8 hours వాడినట్లుగా అయితే అలాగే 30 రౌండ్లు. 30 days అంటే డేస్ రాయకూడదు. 30 రౌండ్లు వాడితే నెలకి 1 కిలోవాట్ అవర్కి 3 రూపాయలు కౌంట్ చేస్తే ఎంత బిల్ వస్తుంది? వాటేజ్ బై 1000 కిలోవాట్ అవర్. ఇది అంటే నీకు వాట్లు ఎందులోకి మారిపోయినాయి? కిలోవాట్లోకి మారిపోయినాయి. KW అవర్స్ టైం కావాలి కాబట్టి 8 hours ఇంటూ 30 అంతే. సింప్లిఫై చేసేయండి, 96 వచ్చింది. 96 ఇంటూ 3 rupees per యూనిట్ అని చెప్పారు కదా. క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది ఇక్కడ 288 rupees అని. ఇదే మనం కౌంట్ చేయడం. అర్థమైంది కదా? ఓకే, చూడండి, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ప్రాక్టీస్ కోసం చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు మనకేమో. కరెంట్ 0.5 amperes అట. అవి కూడా 0.5 amperes ఇచ్చారు. తర్వాత టైం టేకన్ ఏమో ఒక 10 minutes ఇచ్చారు అంతే. సో 10 minutes ఇచ్చేటప్పుడు క్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇఫ్ 0.5 ampere డ్రాయింగ్ బై ఎనీ ఎలక్ట్రిక్ డివైస్ ఫర్ 10 minutes దెన్ వాట్ ఈస్ ద ఛార్జ్? సో క్యూ క్వశ్చన్ మార్క్లో పెట్టారు కదా. ఎగ్జాంపుల్ 1 రెఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. వెంటనే మీరు ఏం చేయక్కర్లేదు. ఫ్రమ్ I ఈక్వల్ టు Q బై T.
క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అంతే, రెండు మల్టిప్లై చేసేయడమే. ఐ అంతటా క్లియర్గా ఉంది 0.5, టీ అంతటా 10 క్లియర్గా ఉంది, కానీ మినిట్స్లో ఉంది, మన సెకండ్స్ ఉండాలి కనుక 60 ఇంటూ వేసుకోండి అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి 0.5 ఇంటూ 10 వేస్తే మీకు 5 వస్తుంది. 5 ఇంటూ 60 మిగిలింది కదా 300. ఇదేంటిది క్యూ, ఛార్జ్ ఎందులో చెప్పాలి కులుమ్స్. టెక్స్ట్ బుక్లో సి వాడతారు, సి ఫర్ కెపాసిటెన్స్, అందుకని మంచిదని సి వాడినా తప్పేం లేదు, సిఓఎల్ రాశాను చూసుకోండి. అర్థమవుతుందంటే మళ్ళీ 3000 అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను సిఓఎల్ రాసేస్తున్నాను. 300 కులూమ్స్. ఇది ఒక ప్రాబ్లం అయితే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం, ప్రాక్టీస్ అవ్వండి. సో నెక్స్ట్ టైం అంటే మనకి 2 కూలూమ్ ఛార్జ్ ఏమో యూజ్ అయిందట. దేనికంటే 12 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కోసం. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఈ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 12 వోల్ట్. ఎందుకని అక్కడ 2 కూలూమ్ ఛార్జ్ మోసుకెళ్ళింది. వర్క్ డన్ టు ట్రాన్స్ఫర్ 2 కూలూమ్ ఛార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 12 వోల్ట్. దెన్ క్యాలిక్యులేట్ ద వర్క్. ఇప్పుడు వర్క్ కావాలి కదా, సేమ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇది డైరెక్ట్ ఇప్పుడు వచ్చారో ఇప్పుడే నేర్చారు కదా, చెప్తా మొదటి నుంచి. వి ఈజ్ ఈక్వల్ టు W/Q. సో ఇక్కడ మనకు కావాల్సిన డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు VQ. ఓకే, సో ఇప్పుడు వి ఎంత ఉందట మనకు వాల్యూ, ఇటువంటి వోల్ట్స్లో ఉంది, అది రాద్దామా. సో 12 రాద్దాము ఇంటూ ఛార్జ్ క్యూ ఇక్కడ ఎంత ఉందో చూడండి. క్యూ ఛార్జ్ కూలూమ్స్ 2 ఉంది కదా, ఈ 24. వర్క్ ఎప్పుడు జౌల్స్ రాస్తే చాలు, 24 జౌల్ వర్క్ అయితే డన్ అయింది. దీన్ని ఛార్జ్ పట్టుకెళ్ళాలి. ఎంత ఛార్జ్ 2 కూలూమ్ ఛార్జ్, అలాగే 12 వోల్ట్. ఇవ్వండి, ఇది సపరేట్ రాసుకోండి. ఈ 2 కూలూమ్ క్యూ 12 వోల్ట్. ఇక్కడ వి పక్కన ఉంది కదా, వి ఇది క్లారిటీగా ఉన్నాయి కదా. క్యూవి ఇచ్చేసి మీకు అది VQ ఇచ్చేసి డబ్ల్యూ అడిగితే అలా చేసేస్తాం అంతే. సో క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోవాలి. 2 కూలూమ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 పాయింట్స్ in this case 12 volt potential difference is happened, and then calculate the work done, that is 24 joules. Okay, next ఇంకో ఫార్మ్ కూడా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇంకో ప్రాబ్లం ఉంటుంది నాకు. ఇది మ్యాక్సిమం మీకు ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2, ఇది ఎగ్జాంపుల్ 3, అంటే 12.1, 2, 3 అని ఉంటాయి చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు 220 వోల్ట్ సప్లై ఇచ్చారు. ఈ 220 వోల్ట్ సప్లైలో ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. 1200 ఓం రెసిస్టెన్స్ ఉన్న ఒక బల్బు కనెక్షన్ ఇచ్చారు, అలాగే జస్ట్ 100 ఓం రెసిస్టెన్స్, తక్కువ రెసిస్టెన్స్ ఉన్న ఒక కాయిల్, హీటింగ్ కాయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కాయిల్ కనెక్షన్ ఇచ్చారు. ఇదేమో బల్బు ఫిలమెంట్ బల్బుకి వచ్చి 1200 ఓమ్స్ ఉంది. మీకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం చూసి చూడండి, అర్థమవుతుంది. 220 వోల్ట్కి ఏమో మనం ఇంటి దగ్గర ఉంటుంది కదా పవర్ సప్లై, ప్లగ్ సాకెట్ ఉంటుంది కదా, ఇలాగా ఈ ప్లగ్ సాకెట్కి ఏమో మనం ప్లగ్ పెట్టి తీసి 3 పిన్ ప్లగ్ పెడతారు కదా, దీని నుంచి ఇచ్చింది ఏంటంటే 1వ కనెక్షన్ మనం ఇది చెక్ చేస్తే ఎలాగుంది, ఇది చెక్ చేస్తే ఎలాగుంది, 2 సార్లు కరెంట్ ఎంత క్వశ్చన్ మార్క్, I = క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీని ఏమీ లేదు ఓమ్స్లా, V = IR పెడితే 2 వచ్చేస్తాయి మీకు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఎవరు, రెసిస్టెన్స్ కావాలా I కావాలంటే I కావాలి. ఎందుకంటే ఇవ్వండి R ఇచ్చేసారు, ఇక్కడ కూడా R ఇవ్వడం జరిగింది, V ఉంది, VR ఉన్నప్పుడు మనకి ఎవరు కావాలి, I కావాలి, కాబట్టి Rని పంపించండి. I = V/R. ఓకే, ఇప్పుడు ఏంటట దీన్ని మనం సింపుల్గా చేసుకుందాం. ఇక్కడ ఇది క్లోజ్ చేద్దాం, ఇది మనకి ఇప్పుడు అయిపోయింది కదా మ్యాటర్ క్లోజ్. సో దీన్ని కంటిన్యూ చేసుకెళ్ళిపోదాం. ఇప్పుడు బల్బ్ విషయంలో V ఎంత చెప్పారు, 220 చెప్పారు, బై R ఎంత చెప్పడం, 220 రెండింటికి ఒకటే ఉంటుందండి. అది బల్బ్ అయినా లేదనుకుంటే కాయిల్ అయినా 220. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 1200 ఓమ్స్ ఉంది. 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 22/120 ఉంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 22/120 ఇది 2తో క్యాన్సిల్ అవుద్దా, 2 6s 2 11s, 11/60 ఉంది కదా, దీన్ని డివిజన్ చేద్దాం. 11/60 పాయింట్ పెడదాం, అదే 0 పాయింట్ అని రాసుకుందాము. అప్పుడు 110 అవుద్ది. 2s అవ్వదు కదా, 1s కదా, 60 50 వస్తుంది కదా. ఇప్పుడు 0 పెడితే
అప్రాక్స్ 480 వచ్చింది. మరి అంతకు మించి అవసరం లేదు. 0.18 యాంపియర్ రాసేయండి. ఇవ్వండి, ఇది ఒక ఆన్సర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు రెండో ఆన్సర్ పక్కన చేస్తున్నాను చూడండి. ఎలాగట సేమ్ ఫార్ములా E=V/R. V ఆల్రెడీ ఉంది కదా, 220 బై R ఏమో 100 ohms చెప్పారు కదా, ఇవ్వండి 100 ohms. 0కి 0 పోయింది. 22/10 అంటే 2.2 యాంపియర్. రెండో ఆన్సర్ ఇది. మీకు గుర్తుంచుకోవాల్సింది చూడండి, ఒక బల్బ్ ఏమో ఓమ్స్లో ఎక్కువ ఉంది, తక్కువ కరెంట్ లాగింది. 0.1 యాంపియర్ 0.2 యాంపియర్ అంటే లెక్కలోకి రాదు. కానీ కాయిల్ చూడండి, తక్కువ ఓమ్స్ ఉంది, ఎక్కువ కరెంట్ లాగేసింది. 2.2 యాంపియర్ అంటే బిల్లు గట్టిగా వస్తుంది అనమాట. ఇలాంటిదేమో 2 రోజులు వాడామంటే బిల్లు కళ్ళు బయలుగా వేస్తే బ్యాంక్ ఖాళీ అయిపోద్ది. అందుకని మనం తక్కువనే వాడుకుంటాం బల్బులు. చూడండి, మీకు తెలియదు కానీ 60 వాట్ బల్బు, 20 వాట్ బల్బు అని వాడుతున్నారు. అలా 1000 వాట్ 1500 వాట్ ఇలా ఉంటే భయంకరంగా ఐరన్ బాక్స్ నుంచి మన కరెంట్ కన్జంప్షన్ పెరిగిపోతుంటుంది. ఓకే, ఈ రకంగా ఈ థర్డ్ వన్ ఉంది. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇది క్లీన్ చేద్దాం, నెక్స్ట్ వెళ్దాం. చూడండి, ఇప్పుడేమో ఒక చిన్న హీటర్ వచ్చేసి 60 వోల్ట్ కనెక్ట్ అయి ఉందట. అలాగే అదేమో 4 యాంపియర్ కరెంట్ డ్రా చేస్తుంది. అది ఏదైనా కానివ్వండి, వన్ ఆఫ్ ది డివైస్ కనెక్టింగ్ టు 60 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ డ్రాయింగ్ 4 యాంపియర్ కరెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 120, 60 వోల్ట్స్ 120కి పెంచితే అప్పుడు కరెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం ఇది చేయక్కర్లేదు. డబుల్ అంటే డబుల్, అన్ని లెక్కలు కావు ఇవి. డబుల్ అంటే డబుల్, 4 to 8 అవుతుంది. బట్ మనం చేసుకోవడం బెటర్. ఎలాగంటే చూడండి, ఓమ్స్లో వాడదాం. V=IR. వాల్యూస్ పై లైన్ ఏమో ఇవ్వండి, ఇటు నుంచి చూస్తే ఇవి వోల్టేజ్కి సంబంధించినవి, అది యాంపియర్ కరెంట్ ఐకి సంబంధించినవి. ఇవ్వండి, ఇలా కాలం పెడితే తీసాను మీకు. ఇటు పక్క వోల్ట్స్, అటు పక్క యాంపియర్స్. సో V=IR. మనకి ఇక్కడ ఆర్ లేదు కదా, ఆర్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ కేసు ఇది ఫస్ట్ది. ఇక్కడ చూద్దాం. R=V/I. V ఎంత ఉంది? 60 ఉంది. బై I ఎంత ఉందట? 4 యాంపియర్. ఎంత వస్తుంది? 15 ఓం. అది ఆ కాయిల్ రెసిస్టెన్స్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 120 వోల్ట్కి ఎంత కావాలి? I కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా ఒకసారి మాడిఫై చేయండి. I=V/R వేయండి. V ప్లేస్లో ఆల్రెడీ నీకు ఉన్నది కదా, 120కి మార్చారట. 120 R ఇప్పుడు వచ్చిన వాల్యూ వేయండి. 15 8 వస్తుంది 120. సో 8 యాంపియర్ కరెంట్. ఆన్సర్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఎప్పుడు డబుల్ వచ్చింది, 8 యాంపియర్. ఇది ఒక ప్రాబ్లము. ఓకే, సో ఒక ప్రాబ్లం ఇప్పుడు చూద్దాము. L లెంగ్త్ ఉన్నది ఒక వైర్, దానికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది, దాని రెసిస్టెన్స్ వచ్చేసి 4 ohms. ఈసారి రెండో కండిషన్లో L/2 సగం చేసాము లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబుల్ చేసాము. ఇది ఎప్పుడు తగ్గించామో ఇది అప్పుడు హాఫ్ తగ్గిపోద్ది, 2కి వస్తుంది. దీన్ని ఎప్పుడు పెంచామో ఇంకా హాఫ్ తగ్గిపోద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ 1కి వస్తుంది. బట్ తెలిసినా మనం లెక్క చేయాలి కాబట్టి క్వశ్చన్ మార్క్ చూద్దాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏముందంటే లెంగ్త్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏవో సంథింగ్ ఉంటే 4 ohms ఉంది. లెంగ్త్ ఆఫ్ చేస్తే మీటర్ అయితే హాఫ్ మీటర్, అలాగా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబుల్ చేస్తే అప్పుడు ఎంత రెసిస్టెన్స్ అని అడిగారు కదా. నువ్వు ఫస్ట్ దీనికి ఫార్ములా వేద్దాం. R=ρL/A. పోనీ ఫస్ట్ది కదా R1 అందాం. R1=ρL/A. ఇది నీకు ఎంత అని చెప్పారు? 4 ohm అని చెప్పారు. అలా ఉంచుకోండి రెఫరెన్స్ కోసం, ఇంకేం చేయొద్దు. ఈ సెకండ్ కండిషన్ ఇప్పుడు తీసుకోండి. ఇది R2 అందాము. R2 ఫార్ములా సేమే కదా రో, కానీ L ప్లేస్లో నువ్వు ఎంత రాయాలి? L/2 రాయాలి. డినామినేటర్లో ఏ ప్లేస్లో 2A రాయాలి. ఇప్పుడు చూద్దాం. రో అలాగుంది, L/2 ఇక్కడ రాసేస్తున్నాను. 2A అంటే 2A/1 అని అర్థం. ఇది రెసిప్రోకల్ అయితే 1/2A అవుతుంది. చూడండి. నెక్స్ట్ అదేంటట? రో ఇంటూ L×1 L, 2 × 2 4A వచ్చింది. ఓకే, ఇప్పుడేమో ఈ 4ను ముందు తెచ్చుకొని రాసుకుందాం. 1/4 రో L/A రాసుకోవచ్చు. 4 × A 4A, నో ప్రాబ్లం. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ ఇక్కడ ఉంది, దీని ఆన్సర్ మనకి ఎంత ఉంది? 4 ఉంది, అవునా కాదా?
సో దాని ప్లేస్లో 4 పెడితే 1/4 ఇంటూ 4 అవుతుంది. అది అక్కడ క్లోజ్ చేద్దాం. 4 క్యాన్సిల్ ఎంత వచ్చింది? 1 ohm. ఇప్పుడు మన రెండో రెసిస్టర్ పరిస్థితి చూడండి. ఈ ఆన్సర్ మనకి 1 ohm వచ్చింది. అంటే ఒకటి ఆఫ్ చేసేసరికి లెంగ్త్ని ఆఫ్ చేస్తే రెసిస్టెన్స్ తగ్గిపోద్ది, లెంగ్త్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గిపోద్ది. ఏరియా క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ మళ్ళీ తగ్గుతుంది. ఇది పెరిగితే తగ్గుతుంది, ఇది తగ్గితే తగ్గుతుంది. ఒకసారి లాస్ట్ చూడండి. సో ఈ రెండు కేసులు మనకి ఏమైంది? డబుల్ 2 times రెసిస్టెన్స్ తగ్గిపోయి 1కి వచ్చింది 4 నుంచి. ఇదనమాట ఈ ప్రాబ్లము. ఓకే, ఒకటి స్కిప్ చేశాను. ఎందుకు స్కిప్ చేశానంటే అది కేవలం రెసిస్టివిటీ చెప్పడం మీకు అడగరు కాబట్టి స్కిప్ చేశాను. సో ఇప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసాం కదా. అయితే విషయం ఏంటంటే ఇవి గుర్తుంచుకోండి. సిరీస్లో ఈ ప్రాబ్లమ్స్, ప్యారలల్లో ఈ ప్రాబ్లమ్స్ 1/r = 1/r1 + 1/r2. దీన్ని ఎలా వాడతారంటే మీరు ఎప్పుడైనా ఈ పని చేస్తే మీకు తప్పులు రావు. ఎల్సిఎం చేయండి. R1 R2, ఇప్పుడు R2 + R1 వస్తుంది. దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను నేను. R2 + R1 R1 + R2 అని ఒకటే కదా, R1 R2 అని రాసుకున్నాను. అది 1/rk. ఈ పక్కన రాస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను R వాల్యూ కానీ రెసిప్రోకల్ చేస్తాను. R = R1 R2 R1 + R2. ఇది ఒక మోడల్ ప్రాబ్లమ్స్. దీనిపైన ఒక మోడల్ ప్రాబ్లమ్స్. ఏమి లేదు, 2 వాల్యూస్ చెప్పి చూడండి. మీరేవో 4 6 ఏదో ఓమ్స్ అనుకొని చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది R = ρl/A. ఇప్పుడు చెప్పేసాను ఆల్రెడీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇది చాలా తక్కువ వస్తాయండి పబ్లిక్కి. ఒక్కోసారి రావు. ఒక సంవత్సరం పబ్లిక్లో అసలు ఎవడో ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం వీటి మీద ఫోకస్ తక్కువ ఉంచండి, బట్ టైం ఉంటే ఇవి ప్రాక్టీస్ అవ్వండి. ఇంకేంటంటే V = IR, ఓమ్స్ల మీద ప్రాబ్లము. అలాగే I = Q/T, అదే కరెంట్ మీద ప్రాబ్లమ్స్. అలాగే V = W/Q, పొటెన్షియల్ మీద ప్రాబ్లమ్స్. ఎన్నో చూడండి రకాలు 1 2 3 4 5 6. చివరికి H = VIT. అలాగే పవర్ = V × I, పవర్ = V²/R. ఇవి మనకి ఇందులో కనిపించే ప్రాబ్లమ్స్. ఎక్కువగా మీకు 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీసే చేయాలి. ఈ ఓమ్స్లోనే తిప్పడుతున్నా చేయగలగాలి, అంతే, మరి ఇంకేం లేదు. ఒక్కొక్క మోడల్ చూసి పెట్టుకుంటే సరిపోతుంటుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయినట్టుగా. థ్యాంక్ యూ. ఇంకో లెసన్లో కలుద్దాం. బాయ్.